నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సడన్గా మన రాష్ట్రంలో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పడింది. అది మనందరికీ తెలుసు. మరి ఎందుకు ఇంత సడన్గా ఏర్పడాల్సిన పరిస్థితి, ఏం సాధిద్దామనే లక్ష్యాలు పెట్టుకుంది, ఇప్పటివరకు వాళ్ళు డిస్కస్ చేసుకున్న అంశాలేంటి, ముఖ్యంగా నీట్ అడ్మిషన్స్లో, అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్స్ విషయంలో, అలాగే వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న గందరగోళంలో చాలా వరకు క్లారిటీ వచ్చిన పరిస్థితి. మరి ప్రస్తుతం వీళ్ళు ఎట్లాంటి మైండ్ సెట్తో ఉన్నారు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మాట్లాడదాం. మనతో పాటు నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణచారి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఎన్నో రోజుల నుంచి పోరాటాలు అయితే చేస్తున్నారు. సడన్గా మీరంటూ ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు నీట్ రిలేటెడ్. సో దానికి ఎందుకు అవసరం అనిపించింది మీకు ఈ అసోసియేషన్? సో ప్రభుత్వము గత సంవత్సరం వచ్చేసి నీట్ ఏదైతే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఉన్నాయో, వృత్తి విద్యా అడ్మిషన్లల్లో అసలు అందరూ నిద్రపోయారు అనుకున్నదో ఏమో కానీ అప్పనంగా నాన్ లోకల్ విద్యార్థులకు సీట్లను కట్టబెట్టింది. ఇక దాంట్లో ఏం జరిగింది అనేది పక్కకు పెడితే, లాస్ట్ ఇయర్ ఒక 86 మంది సీట్లు పోయినాయని అదే కోర్టుకు ఇప్పుడు 459 మంది పోయారు. సో ఈ తెలంగాణ ఏర్పడి తెలంగాణ విద్యార్థుల కోసం రావాల్సినటువంటి సీట్లను ఇంకా ఆంధ్ర వాళ్ళు, పెట్టుబడిదారులు ఈ సీట్లను కైవసం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక, సో ఈ సంవత్సరం నీట్ రాసినటువంటి పేరెంట్స్ అందరి తరపున మేము గత 1.5 మంత్ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు వీళ్ళతో పాటు కోర్టును కలిసి ఒక కేసు ఏదైతే నడుస్తుందో నీట్ అంశం మీద ఇంప్లీడ్ అయ్యి, సో ఇప్పుడు దాని సక్సెస్లో ఉండి ఇట్లాంటి భవిష్యత్తులో కూడా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదని మేము ఒక అసోసియేషన్, స్టేట్ లెవెల్లో అసోసియేషన్ ఏర్పడాం. అసలు అసోసియేషన్ ఆల్రెడీ కోర్టు కేసు అయిపోయింది, అడ్మిషన్ జరుగుతుంది. అది ఇంకా అసోసియేషన్ పని ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మెడికల్ కాలేజీలలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పిల్లలు మంచిగా నేర్చుకోవాలంటే. ప్లస్ ఫీజుల విషయం ర్యాగింగ్ ఉంటుంది ఎక్కువ, ర్యాగింగ్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి సమస్య ఉన్నా వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి ఫస్ట్ ఇయర్ టు పీజీ అయిపోయే వరకు విద్యార్థికి ఎలాంటి సమస్య ఉన్నా స్పందించాలని. ఎందుకంటే కంపేర్ టు స్టూడెంట్, పేరెంట్గా మాకు కొంత ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది, పేరెంట్గా బాధ్యత ఉంటుంది. సో ఆ పేరెంట్స్గా మేము ఈ బాధ్యతను నెరవేర్చాలని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న పేరెంటు వాళ్ళ పాపకు సపోజ్ ఆదిలాబాద్లో సీట్ వచ్చింది, ఏదైనా ఇష్యూ ఉందని అంటే ఇక్కడ నుండి అక్కడికి పోయి దాన్ని స్పందించలేడు. అదే మా అసోసియేషన్ తరపున ఆ ఇష్యూ మాకు వస్తే, మాకు ప్రతి జిల్లాలలో సభ్యులు ఉన్నారు, ప్రతి జిల్లాలలో పేరెంట్స్ ఉన్నారు, మేము చెప్తే స్పందించేటువంటి పేరెంట్స్ ఉన్నారు. ఇమీడియట్లీ ఆదిలాబాద్ పోతారు, వాళ్ళ పాపకు గైడ్ చేస్తారు, అసిస్ట్ చేస్తారు, ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారు. అంటే ఇది ఒక కుటుంబం. ఇప్పుడు ఇది అసోసియేషన్ కాదు, పేరెంట్స్ కుటుంబం. మేము ఆ విద్యార్థులందరూ కూడా మేము పేరెంట్స్ లాంటి వాళ్ళం. మంచి మాట, కుటుంబం అనేది అయితే నిజంగా మంచి మాట. మీరు ఎంత ఓన్ చేసుకుంటున్నారనేది ఆ మాటను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో 4 years మస్ట్గా లోకల్లో చదివి ఉండాలి అనేది, దాని విషయంలో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అది పర్ఫెక్ట్ అంటే మంచి సూచనే, మంచి నిర్ణయమే అంటారా? యాక్చువల్గా ఇది బ్రహ్మ పదార్థం కాదు లోకల్కు, కానీ గత 50 సంవత్సరాల నుండి కూడా 6 to 12th ఎనీ 4 years అని ఉన్నది. 6 to 12th ఎనీ 4 year ఉంది. దాంట్లో దొంగ సర్టిఫికేట్లు వస్తున్నాయి. 6 to 9th తెలంగాణలో చదవకపోయినా ఏదో స్కూళ్ళకి వెళ్ళి చదివినట్టుగా దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి జాయిన్ అవుతారు. దానితో పోలిస్తే 9th to 12th పక్కా తెలంగాణలో చదవాలనేది బెటర్. కానీ దీనివల్ల అతిపెద్ద ఉపద్రవం దాగి ఉంది భవిష్యత్తులో. సో దీనికోసం ఈ పేరెంట్స్ అసోసియేషన్ భవిష్యత్తులో రాబోయే డాక్టర్ల కోసం మరొక పోరాటం చేస్తుంది. ఎందుకనంటే భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలలో లోకల్ క్యాడర్ కోసము కనీసం 10 సంవత్సరాలు, కనీసం 7 సంవత్సరాలు చదవాలని ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంవత్సరం జీవో తీసుకొచ్చింది, 7 సంవత్సరాలు చదివితేనే లోకల్. మరి తెలంగాణలో 4 సంవత్సరాలు ఎందుకు ఉండాలి? మహారాష్ట్రలో 10 సంవత్సరాలు చదవాలే లోకల్, 10 సంవత్సరాలు చదివి ఆన్నే పుట్టింటే లోకల్. తమిళనాడులో 12 సంవత్సరాలు ఆన్నే చదవాలి, ఆన్నే పుట్టింటే లోకల్. మరి తెలంగాణ ఎందుకు అప్పనంగా 4 సంవత్సరాలకే లోకల్ ఇవ్వాలి? సో తెలంగాణలో కూడా కంపల్సరీ 12 సంవత్సరాల లేకపోతే కంపల్సరీ 7 సంవత్సరాల ఇది చేస్తూ కంపల్సరీ తెలంగాణలో పుడితే, తెలంగాణలో బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే లోకల్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తే అప్పుడు తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీన్ని బట్టి నిజంగానే పూర్తి స్థాయిలో న్యాయం జరగని పరిస్థితేనా ఇప్పుడు 9th to 12th ఏదైతే ఉందో రూల్, దాని ప్రకారం నిజంగా మీరు సంపూర్ణమైన అభిప్రాయం, మంచి అభిప్రాయంతో లేరా? అంటే ఇప్పటికిప్పుడు ఇది మెడిసినే, ఇప్పటికిప్పుడు ఓకే న్యాయం,
ఎందుకంటే 50 సంవత్సరాల జరుగుతున్న అన్యాయం కంటే ఇది బెటర్. పర్మనెంట్ మెడిసిన్ కాదు. ఇది పర్మనెంట్ మెడిసిన్ కాదు. ఎందుకనంటే 4 సంవత్సరాలు అనేసరికి సపోజ్ ఒక శ్రీ చైతన్య, ఓ నారాయణ లేదా ఇంకా కార్పొరేట్ సంస్థలు ఎలా ఉన్నాయనంటే వాళ్ళకి ఆంధ్రాలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 4 సంవత్సరాలు చాలు కాబట్టి అక్కడనేమో చదువు చెప్తున్నారు, ఇక్కడేమో బ్రాంచ్ పెట్టి అడ్మిషన్లు పెడుతున్నారు. అంటే ఆంధ్ర వాళ్ళ అడ్మిషన్లు ఎక్కడ ఉంటాయి? తెలంగాణలో ఉంటాయి. అసలు తెలంగాణకి ఎందుకు రావాలనుకుంటారు వీళ్ళు, ఇక్కడ ఎందుకు చదవాలనుకుంటారు అంటే భారతదేశం మొత్తంలో తక్కువ మార్కుల సీట్ వచ్చేది, ఎక్కువ సీట్లు ఉన్నది తెలంగాణలో. తెలంగాణలో కాంపిటీషన్ తక్కువ. 500 మార్కులు వస్తే ఆంధ్రాలో సీట్ రాదు, 410, 420 వస్తే తెలంగాణలో సీట్ వస్తుంది. అంటే ఆ మార్కులు తక్కువ వచ్చిన సీట్ వస్తుంది, ఇక్కడ వస్తే ఈజీగా సీట్ కొట్టవచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఈ వర్గం అంతా ఇటుకి రావాలని చూస్తుంది. సో దీన్ని ఆపకపోతే మనం తెలంగాణ దేనికోసం అయితే ఏర్పాటయ్యి తెలంగాణలో దేనికోసం అయితే కాలేజీలు పెంచుకున్నామో దాని మీద పెద్ద దాడి జరిగే అవకాశం ఉంటుంది నాన్ లోకల్స్ నుండి. కంపల్సరీ ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి, మేము దృష్టి పెట్టేలా చేస్తాం కూడా, దాన్ని కూడా గుర్తు చేస్తాం. నీళ్లు నిధులు నియామకాల్లో మన నియామకాలు మన పిల్లలకి ఉండాలని ఒక మంచి మోటో మీది. ఇప్పుడు నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పటివరకు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది? నెక్స్ట్ అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. అది 14వ తారీఖు, మనం ఈరోజు సెప్టెంబర్, ఈరోజు ఈవినింగ్ అది అయిపోతుంది. మ్యాక్సిమం 15 రేపు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ తోటి సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. సీట్ మ్యాట్రిక్స్ తోటి వెబ్ ఆప్షన్స్ వస్తాయి. అంటే 15 లేదా 16లో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. 16 నుండి 19 వరకు వెబ్ ఆప్షన్స్ పెడితే ఇమ్మీడియట్లీగా సీట్ అలాట్మెంట్ వస్తుంది 20వ తారీఖు. సో బిఫోర్ దసరా ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నో వాళ్ళు దసరా పండుగని చేసుకోవచ్చు. అయితే పేరెంట్స్కు నా సూచన, వెబ్ ఆప్షన్స్ అనేది చాలా కీలకమైనటువంటి దశ, అత్యంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే మీరు బెస్ట్ కాలేజీ నుండి ఆప్షన్స్ పెట్టకపోతే మీరు మీకంటే తక్కువ మార్కులు వచ్చిన బెస్ట్ కాలేజ్ వచ్చి మీరు వేరే కాలేజీ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 62 కాలేజీలు ఉన్నాయి, దాంట్లో 4 మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. అయిపోతే మిగతా వాటిలలో మీకు గవర్నమెంట్ కావాలా, ప్రైవేట్ కావాలా, డిస్టెన్స్ బట్టి చూసుకోవాలా, ఒక ఐడియాను ఫ్రేమ్ చేసుకోండి, వర్కౌట్ చేయండి. కాలేజీ పేర్లు మీకు ఎవరికైనా లిస్ట్ కావాలనంటే మేము లిస్ట్ పంపించడానికి మన అసోసియేషన్లో ఆల్మోస్ట్ 4000 మంది గ్రూప్ అయి ఉన్నాం మేము వాట్సాప్లో. సో మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా గ్రూపులలో లిస్ట్ పంపించాం. మీకు దగ్గర బెటరు చాలా ఈక్వేషన్ చూసుకొని లిస్ట్ తయారు చేసుకోవాలి. కానీ ఏదో ఇటు అటు పెట్టి ఏదో ఆప్షన్స్ పెడితే దేంట్లో దాంట్లో పోతానంటే 6 సంవత్సరాల లైఫ్, 4.5 సంవత్సరాలు కాలేజ్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి 1 ఇయర్. సో 5.5-6 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఉన్నది, ఈ కొస నుండి ఆ కొసకు పంపిస్తే ఫెసిలిటీసు పోయి రావడము ఏదైనా ఇబ్బంది ఉంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెము ఆప్షన్స్ పెట్టే దగ్గర మీకు మార్కులను బట్టి ఎక్కడొస్తుందని పెట్టకండి. ఇష్టమైన కాలేజ్ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ మనం ఎక్కడ బెస్ట్ ఇష్టం అని అనుకుంటామో ఆ ఇష్టం నుండి ఇష్టం తక్కువ కాలేజ్ పెట్టుకుంటూ రావాలి. బాగా బెటర్ అనుకున్న కాలేజ్ నుండి మనకు బెటర్, ఇప్పుడు నాకు బెటర్ అయిన కాలేజ్ మీకు కాదు కావచ్చు, మీది ఇంకో పేరెంట్కి నచ్చకపోవచ్చు. సో మన కన్వీనియంట్గా మన బెటర్మెంట్లో ఆప్షన్స్ పెట్టుకుంటా పోయి మనం ఆప్షన్స్ పెడితే మనం వచ్చిన కాలేజీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు సెకండ్ రౌండ్లో మళ్ళీ మార్చుకుంటుంది, థర్డ్ రౌండ్లో ఆ ఆప్షన్ ఇవ్వకండి. మీ ఆప్షన్ సెకండ్ రౌండ్లో ఏం పెడతారో ఫస్ట్ రౌండ్లో అదే ఉండాలి, థర్డ్ రౌండ్లో ఏం పెడతారు. ఏమైనా మీకు డౌట్ అనిపిస్తే, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అందుబాటులో ఉంటుంది. సో మా నెంబర్లు అందుబాటులో ఉంటాయి, బాడీ అందుబాటులో ఉంది, మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుసుకొని పెట్టండి. కూడా డౌట్లు ఉన్నవాళ్ళు, మెరిట్ లిస్ట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఎట్లా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు? యాక్చువల్గా గవర్నమెంట్ కూడా చాలా పగడ్బందీగానే ఉంది. సో మెరిట్ లిస్ట్లో అందుకనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి 3 రోజులు టైం ఇచ్చారు. ఈ 3 రోజులలో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మెయిల్ ఐడి ఇచ్చారు. సో వెరీ యాక్టివ్గా మనం ఇప్పుడు నేను ఏదైనా నన్ను తీసుకుపోయి నాన్ లోకల్లో పెట్టారు, నేను లోకల్ ఇగో నా సర్టిఫికేట్లని మెయిల్ పెడితే వితిన్ 1 అవర్లో మనకు మెయిల్ వస్తుంది మళ్ళీ రిటర్న్. సో నన్ను ఓసీలో వేశారు, నాకు రిజర్వేషన్ ఉందని కనుక మనం సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తే వితిన్ 1 అవర్లో ఓకే రెక్టిఫైడ్ మెరిట్ లిస్ట్లో వస్తుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇట్ ఈస్ యాడెడ్ అని వస్తుంది మెసేజ్. సో అంటే చాలా పర్ఫెక్ట్ కేఎన్ఆర్విహెచ్ఎస్ పనిచేస్తుంది, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ మనం చూసుకోకపోతే వాళ్ళు ఏం చేయలేరు. మనం కంపల్సరీ మనది ఎక్కడొచ్చింది అవన్నీ కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. మనం సర్టిఫికేట్స్ అప్లోడ్, వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారు, సో దాన్ని మీరు అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేరు. బిఫోర్ ఇప్పుడు వచ్చిన ప్రొవిజనల్ లిస్ట్ ఈరోజు సాయంత్రం వరకు ఉంది, ఈ లోపే ఏదైనా చేయాలి. అట్లా అయితేనే
రెక్టిఫై అవుతారు, లేకపోతే ఫైనల్ వచ్చిన తర్వాత ఇక అదే ఫైనల్గా. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే లోపే చాలా జాగ్రత్తగా చాలా కాన్సన్ట్రేషన్ తోటి సార్ చెప్పిన సూచనలు పాటిస్తే అయితే ది బెస్ట్ మనం చూస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదర్వైజ్ మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా లాస్ అయిన వాళ్ళం అవుతాము అనే ఒక జాగ్రత్త సూచికలు చెప్పారు.